హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. వాళ్ళ వీడియో వచ్చేసి సండే రోజు అండి, September 1. యాక్చువల్లీ ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సో ఎంత లేట్గా లేద్దాం అనుకుంటే నాకు తొందర అయిందండి. ఫుల్ వర్షము, అసలు ఎంత అంటే కుండ పూత పడుతుందండి. ఆకాశానికి పైన పూర తొలగిపోతే ఎలా ఉంటుందో అలా కుండ వృష్టి పడుతుంది రాత్రి నుండి. సో ఇక వర్షం పడుతుంటే ఒక్కొక్కసారి తడవాలని అనిపిస్తుంది నాకైతే. సో కిందికి వెళ్ళి కొంచెం పని చేసుకొని వచ్చాను, వర్షం తడుచుకుంటూ. చాలా హ్యాపీగా అనిపించింది. ఇదిగోండి ఎంత వర్షం పడుతుంది, మీకు వినిపిస్తుంది, ఆ ఉరుములు ఉరుముతున్నాయి. సో ఇవాళ వచ్చేసి ఆస్థా శివరాత్రి అండి. నాకు చెప్పాను కదా, శివుడు అన్న అమ్మవారన్న చాలా భక్తి అభిమానం అన్నీ A to Z అన్నమాట. సో వాళ్ళ మాస శివరాత్రిని పురస్కరించుకొని పొద్దున్నే మొత్తం పనులన్నీ చేసుకున్నానండి. మొత్తం పనులన్నీ అయిపోయినాయి. కిందికి వెళ్ళి పూలు కోసుకొచ్చుకున్నాను. సో ఇవాళ మా శివయ్యకి అభిషేకం చేసుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్లెజెంట్గా ఉంది వెదరు. సో ఏం పనులేం లేవు. సో శివారాధనలో ఉందాం ఇవాళ అని చెప్పేసి వాళ్ళ శివుని కోసం అని చెప్పి పూలు తీసుకొచ్చాను. నాకు శంకు పూలు ఇవాళ దొరికినాయండి. సో స్వామివారికి శంకు పూలతో ప్లస్ త్రిదళంతో అభిషేకం చేసుకొని ఆ పూలు పెడదామని అనుకుంటున్నాను. వర్షం అయితే మీ దగ్గర ఎలా ఉందండి? నా ఇక్కడైతే ఫుల్ వర్షము. అసలు ఎంత వర్షం చూసారా? మీకు సౌండ్లు వినిపిస్తున్నాయా? అని అది ఉరుముతుంది. టైం వచ్చేసి 4:08 అవుతుంది, కానీ వెదర్ మాత్రం అలా లేదండి, 4:08 లాగా. సో ఇదండి మొత్తానికి. వర్షం పడితే ఒక బాధ, పడకుంటే ఒక బాధ అండి. మనకేంటంటే బట్టలు ఎండవన్న బాధ మనకు ఒకటి ఉంటాయి. బట్ రైతులకు మట్టుకు వర్షం కావాలండి. ఎందుకంటే మనం తినేది, మన ఫుడ్ ఇచ్చేది వరుణదేవుడు కదా. సో ఆయన టైం కాబట్టి ఇది పడుతూనే ఉంటుంది. సో పడాలి కూడా, ఎందుకంటే మనకు మోరోవర్ వర్షంతోనే పంట అవన్నీ సమృద్ధిగా వస్తాయి కదా. సో ఇదండి. ఇప్పుడు మా శివయ్యకి అభిషేకం చేసుకుందాము. అభిషేకం చేసిన తర్వాత మా శివయ్య అభిషేకం మీతో షేర్ చేసుకుంటాను. నాకైతే ఇవాళ ప్లెజెంట్గా ఉందండి వెదర్. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఇట్లా చూస్తుంటే. ఇదిగోండి ఫుల్ వర్షం పడుతుంది, చూసిండ్రా? యాక్చువల్ ఇంట్లో ఏంటంటే రెయిన్ కనిపించదు కానీ మీకు సౌండ్లు వినిపిస్తే సౌండ్లు వినబడుతున్నట్టున్నాయి. బట్ ఇక ఫుల్ వర్షము. ఇంకా ఇక్కడ ఎవ్వరు లేచిన దాఖలాలు కూడా లేవండి, ఎవ్వరు లేవలేదు. నాకేంటంటే వర్షం పడితే ఒక్కసారి తడుస్తే హాయి అనిపిస్తుందండి. సో ఒక్కసారి తడిచేసి పూలన్నీ దింపుకొని వచ్చాను. ఇదిగోండి పూలు కోసుకొని వచ్చాను. కిందికి వెళ్ళి వర్షంలోనే తడుచుకుంటూ చెత్త అవన్నీ పడేసుకొని. వెదర్ క్లైమేట్ అయితే ఇవాళ సూపర్ ఉందండి. ఇదిగోండి వర్షంతో ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడు కొంచెం తగ్గింది, బట్ నైట్ అంతా ఇప్పుడు ఒక 1/2 అవర్ వరకు కూడా ఫుల్ వర్షం ఉండింది. సో ఇదండి ఇవాళ మాస శివరాత్రి పురస్కరించుకొని మా శివయ్యకి అభిషేకము, పంచామృతాలతో అభిషేకం మా శివయ్యకి వల్ల అనుకోకుండానే. సో జస్ట్ లేవగానే థాట్ వచ్చిందనమాట. ఇవాళ మాస శివరాత్రి అనగానే నగునూరు అమ్మవారి టెంపుల్లో వాళ్ళ మాస శివరాత్రిని పురస్కరించుకొని చాలా గ్రాండ్గా పూజ ఉందండి. సాయంత్రము వెళ్దామని అనే ఆలోచన కూడా ఉంది. బట్ ఈ వర్షం సాపిస్తే ఓకే, లేకపోతే మళ్ళీ వీడియో చూడడమే. సో అందుకని చెప్పేసి మా ఇంట్లో కూడా నేను మా శివయ్యకి పంచామృతాలతో అభిషేకం చేసుకుందామని అనుకుంటున్నాను. సో రండి మా శివయ్య అభిషేకం చూద్దాం. వర్షం అసలు తగ్గడం అన్న మాట లేదండి. ఇదిగోండి. సో రెడీ అయిపోయాను. స్వామివారికి పంచామృతాలు రెడీ చేసుకున్నాను. పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి, మొత్తం 5 పదార్థాలు కలిపిన పంచామృతము. ఈ పంచామృతంతో స్వామివారికి అభిషేకము. నిజంగా ఏదైనా శివుడాజ్ఞ ఉంటేనే జరుగుతుందన్నది నిజమండి. నేను ముందు రోజు అనుకున్నది లేదు, చేద్దామని అసలు ఏమి అనుకోలేదండి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఏది ఎప్పుడు ఎలా కావాలో అలా జరిగిపోతుందండి. కాలానికి అనుగుణంగా ఏదైనా కాలం మీద వదిలిపెట్టాలనేది. నేను చూశాను రాత్రి మాస శివరాత్రి అని. బట్ నేను ఇలా స్వామివారి కోసం పొద్దున్న లేచి రెడీ అయ్యి ఇల్లు వాకిలు కడుక్కొని అభిషేకం చేసుకుందామన్న థాటే లేదండి. ఈ వర్షం ఒకటి ప్లెజెంట్గా పడేసరికి నాకు కొంచెం ఏంటి అంటే లేవాలి, పని చేసుకోవాలన్న ఆతృత అండి. చాలా బాగుంది వెదరు. సో అందుకని పొద్దున్న లేసాను అనమాట. ఇవాళ కరెక్ట్ 4:45కి లేచిపోయాను. ఇదిగోండి ఇప్పుడు స్వామివారికి అభిషేకము. హలో
ఇదండి ఆ పూజ రూమ్. నేను చెప్పాను కదా మీకు లాస్ట్ టైం 2-3 వీడియోస్లో చెప్పాను ఏంటంటే నేను అఖండ దీపంలా పెట్టుకుందాము అనుకుంటున్నాను, పెట్టుకున్నాను అని కూడా చెప్పాను. సో ఇవాళ ఆ దీపం చూపిస్తాను చూడండి. ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందండి. నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే పూజ రూమ్లో లైట్ కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట. సో దానికని చీకట్లో ఉండేసరికి ఇబ్బంది అనిపిస్తుంది. సో దానికోసం అని చెప్పేసి నేను డైలీ పొద్దున సాయంత్రం ఎప్పుడు లేస్తే అప్పుడు లైట్ ఉండాలన్న ఉద్దేశంతో పూజ రూమ్లో ఇట్లా లైట్ పెట్టుకున్నాను, దీపం అరేంజ్ చేసుకున్నాను. అఖండంలాగానే వెలుగుతుందండి. చూపిస్తాను చూడండి. ఇదిగోండి, దాదాపు అప్పుడెప్పుడో పెట్టుకున్న దీపం అండి ఇది. అలా వెలుగుతూనే ఉంటుందండి. మనసుకి ఇంతకంటే హాయి ఏం కావాలండి? పూజ రూమ్లో ఇలా దీపం వెలుగుతుంటే ఇక వేరే ఏమో అనిపించదండి. ఇదిగోండి, యాక్చువల్లీ పూలు తీయాలి. ఇప్పుడే పూజ రూమ్ డోర్ తీసుకున్నాను అనమాట. ఇలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇదిగోండి మా శివయ్య. ఇప్పుడు ఇక మా శివయ్యకి అభిషేకం చేసుకుందాము. సో ఇలా పైన మా శివయ్య దగ్గర ఫస్ట్ దీపం వెలిగించుకున్నానండి. ఎందుకంటే ఈ లింగంని నాకు పైన పెడితేనే ఎందుకో సాటిస్ఫై అనిపించిందండి. అంతకుముందు కిందనే ఉండేది, బట్ ఏంటంటే దాన్ని పైకి షిఫ్ట్ చేశాను అనమాట. సో ఇదిగోండి, పైన స్వామివారికి వాళ్ళ దీపం వెలిగించుకొని ఇలా నిత్యం పూజ రూమ్లో దీపం వెలుగుతుంటే మనసుకు అదో హాయిగా ఉంటుందండి. ఇంకా స్వామివారికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే మనకు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వెతుకుదాం అనుకున్నానండి. ఈ మధ్యన ఏది పెట్టినా కాపీరైట్ అని చూపిస్తుందండి. ఆ కాపీరైట్ భయానికి అసలు ఏం చేయట్లేదండి. ఇదిగోండి స్వామివారి లింగము నంది వెండిదనమాట అది. ఇదిగోండి స్వామివారి కోసం కోసుకొచ్చుకున్న పూలు. ఇదిగోండి త్రిదళము, శంకు పూలు 3, ఏమంటారు నీలిరంగువి 1 వైట్ కలర్ శంకు పువ్వు, పంచామృతాలు. ఇదిగోండి ఇప్పుడు ఇక మాస శివరాత్రి అనుకోకుండా నేను చేసుకుంటున్నా శివయ్యకి అభిషేకము, అది పంచామృతాలతో. సో ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. గంగాభిషేకం. ఓం నమ శివాయ, 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 ఓం నమః. ఓం నమో భగవతే రుద్రాయై 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 నమః. ఓం నమో భగవతే రుద్రాయై. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ,
ఓం నమః శివాయ. 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 ఓం నమో భగవతే రుద్రాయై నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇదిగోండి పూజ మధ్యలోనే ఈ ఆవులండి వస్తాయి, వచ్చి అమ్మ అని అరుస్తాయండి. నిజంగా నాకైతే చాలా విచిత్రంగా అనిపిస్తుందండి. ప్రతి ఆల్టర్నేట్ డే శుక్రవారము సోమవారము ఇలా ఎప్పుడైతే అప్పుడు మెయిన్ పండగ రోజుల్లో మాత్రం ఖచ్చితంగా వస్తాయండి ఆవులు. మళ్ళీ కిందికి వచ్చి అమ్మ 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 అని అరుస్తాయి అన్నమాట. సో అవి అరవగానే బియ్యము బెల్లము కలిపి తీసుకెళ్ళి పెడతానండి. పూజ మధ్యలోనే అరిచేవి అవి. సో మళ్ళీ అవి అరిచి వెళ్ళిపోతాయి అని చెప్పేసి నేను వెళ్ళి ఫస్ట్ ఆవులకు అది పెట్టేశాను. 2 ఆవులండి, ఒకటి కపిల గోవు, ఒకటి వైట్ ఆవు. ఈ రెండిటికి తినిపించేసుకొని మళ్ళీ పైకి వచ్చేసానండి. నిజంగా ఈ ఆవులను ఇవాళ గోపూజ కూడా అయిపోయిందండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా గోపూజ కూడా అయిపోయిందని. ఎందుకంటే అన్నీ బయటకెళ్ళి చేసుకోవాలంటే వీలు కాదు కదా. ఇలా ఇంటి ముందుకి ఆవులు వచ్చి ఇలా గోపూజ చేసుకుంటే కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇవాళ మా శివయ్య పూజ, గోపూజ అన్నీ ఇలా కలిసి వచ్చినాయండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో పూజ కంప్లీట్ అయిపోయిందండి. చూడండి చూసిన ఎంత చీకటి ఉందో. ఇదిగోండి మా శివయ్య. పైన ఇది కింద నేను అభిషేకం చేసుకున్న శివుడు. ఇవాళ అనుకోకుండా మా మ్యారేజ్ డే సందర్భంగా వచ్చిన మాస శివరాత్రిని ఇలా శివుడికి అభిషేకం చేసుకొని హ్యాపీగా ఫీల్ అయినా అండి. టెంపుల్కి వెళ్దాం అంటే రెగ్యులర్గా అయితే టెంపుల్కి వెళ్ళాము, బట్ ఇంటినే దేవాలయంగా భావించుకునే వాళ్ళకి నాకైతే ఇదే బెస్ట్ అనిపిస్తుందండి. మన ఇంట్లో ఉన్న మన దేవుళ్ళని ఇలా అలంకరించుకొని వీళ్ళకి అభిషేకం చేసుకొని వీళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకోవాలని వీలుంటే వెళ్ళాలి. బట్ ఏంటంటే తక్కువ అండి మేము గుళ్ళకి వెళ్ళడము. నేను ఫుల్గా వెళ్తాను, బట్ మా వారికి పెద్దగా టెంపుల్స్ ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇంట్లోనే వల్ల స్వామివారి అమ్మవారి ఆశీర్వచనం తీసుకున్నాను. నేను మన పెద్దలు ఉంటారు కదా, ఇదిగోండి మా అమ్మ మా మామయ్య వాళ్ళ దగ్గర కూడా ఇలా దీపం పెట్టుకున్నాను. వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. ఇలా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను. ఇంతకు మించి ఏముంటుందండి ఒక పండగ అంటే. సో అయిపోయిందండి మా శివయ్య అభిషేకము పూజ. మధ్యలో గోవులు కూడా వచ్చినాయండి. మెయిన్ అమ్మవారి నామాలు 32 నామాలు చదువుకుంటున్నాను చెప్పాను కదా. ఆ 32 నామాలు చదువుతుంటే మధ్యలో ఆవులు వచ్చినాయి. ఆ ఆవులు వచ్చి ఉరతాయండి, అమ్మ అమ్మ అని ఉరతాయండి. సేమ్ మన పిల్లలు మనల్ని ఎలా పిలుస్తారో నాకు అలా అనిపిస్తుందండి. సో ఆల్టర్నేట్ డే ఒక 4-5 ఆవులు ఉన్నాయండి. కిందికి వచ్చి మంచిగా పిలుస్తాయి, అమ్మ అమ్మ అంటాయి అన్నమాట. సో అవి అనగానే మనసు ఇట్లా అయిపోతుందండి. సో బియ్యం మటుకు బియ్యం బెల్లం 2 కలిపి పెడతాను ఆవులకి. సో ఇవాళ అసలు ఇంత వర్షం కదా, అసలు ఆవులు వస్తే రావు అనుకున్నాను, బట్ ఆవులు వచ్చినాయండి. నేను ఆవులు రావాలనే కోరుకున్నాను. ఎందుకంటే అన్ని పూజలకెల్లా గోవు పూజ చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే ఒక గోవులో 3 కోట్ల దేవతలు ఉంటారా అంటారండి. సో గోపూజ కూడా చాలా ఇష్టం నాకు, ఆవులన్నా గోపూజ అన్న. సో ఇవాళ మా శివయ్యకు హారతి ఇవ్వకముందే చెప్పేశాను శివయ్యకి, శివయ్య కింద గోవులు వచ్చినాయి, వాటికి ఫీడింగ్ ఇచ్చేసి వస్తా అని చెప్పి మరి వాటికి ఫీడింగ్ ఇచ్చి వచ్చి మరి శివయ్యకు హారతి ఇచ్చాను. సో ఇదండి ఇవాళ వీడియో. మా వెడ్డింగ్ యానివర్సరీ మాస శివరాత్రిని పురస్కరించుకొని మా ఇంట్లోనే ఇలా శివయ్యకు అభిషేకం చేసుకున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకో పొద్దు నుంచి ప్లెజెంట్ మైండ్ ఉంది. ఎందుకంటే ఇట్లా వర్షం పడి ఆవులు వచ్చి పూజ చేసుకుంటే పొద్దున చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే నాకు మా వెడ్డింగ్ యానివర్సరీ మర్చిపోయాను, నాకు గుర్తుకు లేదు అది. అందుకని ఈసారి పెద్దగా సెలబ్రేషన్స్ ఏం లేవండి. అంటే ప్రతిసారి ఏం సెలబ్రేట్ చేసుకోము, బట్ ఈసారి ఆయనతో లేదనమాట. అంతకుముందు అది ఒక డ్రెస్ అదో ఏదో తీసుకునే వాళ్ళం, కానీ ఈసారి ఏంటంటే మొత్తానికి మర్చిపోయాను. నేను యానివర్సరీ నేను మా వారు కానీ మర్చిపోయాము. సడన్గా గుర్తుకొచ్చింది రాత్రి, నాకైతే మబ్బులకు గుర్తుకొచ్చింది. మా చిన్నోడు మా ఆయన అన్నారనమాట హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని. సో అలా గుర్తుకొచ్చి ఇక శివయ్యది కూడా ఇవాళ మాస శివరాత్రి ఉందని నిన్నటి నుంచే తెలుసు నాకు. సో శివయ్యకి అభిషేకం చేసుకున్నాము.
ఈ వర్షం చూస్తే వదిలేలేదు. సో అందుకని ఇలా ఇంట్లోనే మా వెడ్డింగ్ యానివర్సరీకి ఇంట్లోనే పూజ చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది, ప్లెజెంట్గా ఉంది. మనకి ఎంత ఉందో దాంట్లోనే తృప్తి చెందడం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నేనైతే అంతే అండి, ఎంత ఉందో దాంతోనే తృప్తి చెందుతాను. నాకు ఇవాళ ఈ స్వామివారి ఇలా పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇవాళ గో పూజ కూడా అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మా అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఉన్నారండి, కొత్తగా వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఆ అమ్మ శ్రావణ మాసంలో 5 ఇల్లు భిక్షం ఎత్తుకుంటుందంట. సో ఆ అమ్మ కూడా ఇవాళ లాస్ట్ అట భిక్షం తీసుకోవడం. సో అమ్మ కూడా భిక్షం ఇస్తానని చెప్పాను. జోలే పడతారంటారు, అంటే శివయ్యను ఏమంటారు లింగంకాయ వేసుకుంటారు. సో ఆ అమ్మ ఇవాళ నేను లాస్ట్ అమ్మ అని చెప్పేస్తే ఇది కూడా నాకు కలిసి వచ్చింది. చూసారా, శివయ్యకు ఇలా ఆ అమ్మకు పెడితే శివునికి పెట్టినట్టే. ఎందుకంటే తను ఏమంటారంటే శివుని కళ్యాణం చేసుకున్నట్టు అని అంటారు. సో అమ్మ జోలేసుకుంటుందంట. సో అమ్మకి బియ్యం అప్పచెప్పి వస్తాను. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదిగోండి వర్షం చూసిండ్రా, ఎడతెరుపు లేకుండానే కొడుతుంది. సౌండ్ వినబడుతుందేమో మీకు. ఫుల్ వర్షం పడుతుంది. ఇది ఇవాళ వెదర్. సో ఇప్పుడు అమ్మకి భిక్షం అంటే జోల ఇచ్చేసి వస్తాను అనమాట. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది బియ్యము, ఈ బియ్యంని అమ్మకి ఇచ్చేస్తే తను ఏంటంటే ఇవాళ 5 దగ్గర తీసుకుంటుందంట జోలే. ఆ 5 దగ్గర ఎవరెవరు ఎంత ఇస్తారో అవి మాత్రమే వండుకొని తింటుందంట ఇవాళ. సో ఇలా కూడా ఉంటుందండి. శివునికి నానా రకాలుగా పూజలు చేసుకోవచ్చండి. మా శివయ్యకి ఎంత ఏ రేంజ్లో పూజలు చేసుకున్నా ఉట్టిగానే కరిగిపోయే మనస్తత్వం శివయ్యది. సో శంభో శంకర అని ఒక చెంబె నీళ్ళు పోస్తే నాకు అదే 10,000 అనుకుంటానండి. నాకు చెప్తుంటే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. అందుకే శివయ్య అంటే నాకు అంత ఇష్టం, ప్రాణం. సో మా శివయ్యకి వల్ల ఇలా పూజ చేసుకుని నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. ఇదండి ఇవాళ వీడియో. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఇదిగోండి మా రిసెప్షన్ ఫోటో. ఇది మా పెళ్ళై ఎన్ని ఇయర్స్ అయింది అనుకుంటున్నారు? 28 క్రాస్ అయ్యి 29th అడుగు పెడుతున్నామండి దిగ్విజయంగా. చాలా హ్యాపీగా అనిపించిందండి ఇలా మా మ్యారేజ్ డేని ఇలా దైవ సన్నిధిలో మా ఇంట్లో జరుపుకోవడం. చాలా హ్యాపీగా అనిపించింది. అందులో గోపూజ చేసుకోవడం, శివయ్యకు అభిషేకం చేసుకోవడము, అమ్మకు జోలి ఇవ్వడం, ఇలా ఏదైనా అనుకుంటే జరగదండి. అనుకోకుండా జరిగినవే మనం యాక్సెప్ట్ చేయాలి మన లైఫ్లో. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. మా శివయ్య చూసాడు ఎంత అందంగా ఉన్నాడో. ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మా ఇద్దరికి, మా వారికి, నాకు. థ్యాంక్స్ అండి.